అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ. ఎస్, కోయిలాగలు. ఇప్పుడు ఇప్పుడు ఊరు బయట రిసార్ట్లల్లా అక్కడక్కడ చేస్తుంటే కొంపలు కొల్లేరైతున్నాయి కాబట్టి అపార్ట్మెంట్నే మొదలుపెట్టినాయి కోయిలాగలు. ఇళ్ళకైతే ఎవరు రారు. ముద్దుగా ఎగురవచ్చు, దునుకోవచ్చు, ఇంకేదైనా చేయవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు. ఆఖరికి కన్ను మూసుకొని ఇంకేమైనా చేయవచ్చు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి 7 నిందితులను అరెస్టు చేశారు. కొండాపూర్లోని రాజేశ్వరి నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులతో పాటు ఈగల్ టీం జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ దాడిలో నిందితుల నుంచి 20 గ్రాముల కొకైన్, 3 గ్రాముల MDMA, 8 గ్రాముల డ్రగ్ పిల్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో తేజ, విక్రమ్, నీలిమ, చందన్, పురుషోత్తం రెడ్డి, భార్గవ్, రాహుల్ ఉన్నారు. వీరిలో తేజ, విక్రమ్ ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారుగా కాగా నీలిమ, పురుషోత్తం రెడ్డి, భార్గవ్ హైదరాబాద్కు చెందినవారు. చందన్, రాహుల్ బెంగళూరుకు చెందినవారిగా మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. వీరిద్దరూ కలిసి డ్రగ్ సరఫరా చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజమండ్రి డిప్యూటీ తహసీల్దార్ మణిదీప్ 2023లో గోవాలో రేవ్ పార్టీ నిర్వహించడానికి తేజ, నీలిమ, విక్రమ్లను ఆయన ఆహ్వానించినట్లు డీసీపీ తెలిపారు. డ్రగ్ సప్లయర్ రాహుల్ ద్వారా మణిదీప్కు తేజ, నీలిమ, విక్రమ్ పరిచయం అయ్యారని తెలిపారు. తరచూ రాజమహేంద్రవరంలోని మణిదీప్కు ఉన్న ఫామ్ హౌస్లో నిందితులు డ్రగ్స్ సేవించేవారన్నారు. మణిదీపు, తేజ, నీలిమ తరచూ డ్రగ్స్ సేవిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. మణిదీప్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు లీగల్ టీం రాజమహేంద్రవరం వెళ్ళిందని డీసీపీ చెప్పారు. పట్టుబడిన నిందితులకు డ్రగ్స్ టెస్టు నిర్వహించగా అందరికీ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. చూస్తుర్రా, గిట్ల తయారయ్యారు. అమ్మ అదేంద్రా అంటే అండనే అదక తింటారు, అదేంద్రా అంటే అండనే అదక తింటారు. ఎంజాయి కాదురా గంజాయి, అది గుంజుతుంటే మెదడు బండరాయి. ఎంజాయి కాదురా గంజాయి, అది పీల్చుతుంటే బతుకు బంజరాయి. ఎంజాయి కాదురా గంజాయి, అది గుంజుతుంటే మెదడు బండరాయి. ఎంజాయి కాదురా గంజాయి, అది పీల్చుతుంటే బతుకు బంజరాయి. అయ్యా అమ్మా ఆశలకు, అయ్యా అమ్మా ఆశలకు మీరు తూట్లు పొడిచి బతుకుతున్నారా. ఎంజాయి కాదురా గంజాయి, అది గుంజుతుంటే మెదడు బండరాయి. ఎంజాయి కాదురా గంజాయి, అది పీల్చుతుంటే బతుకు బంజరాయి. మా వాళ్ళు ఉద్దారకం చేస్తారు, మా వాళ్ళు చక్కని చదువుకుంటుర్రు, సందుల్లో తిరగరు, సాటపోళ్ళు వాడరు. ఏదో ఒకరోజు మావోడు మా కోరిక నెరవేరుస్తాడు, మా ఆశ తీరుస్తాడు, మా నమ్మకాన్ని నిలబెడతాడు అని తల్లిదండ్రులు పాపం పుట్టడు కష్టం చేసుకుంటా కొడుకుల బాగు కోరుకుంటారు. కొడుకుల బాగోతమేమో గిట్ల ఉంది. మరి ఈ పొలకెందుకు మరి ఆడపిల్ల అంటేనేమో బాగుండదు. ఆమె కూడా ఇంట్లో జోరింది, వీళ్ళతో పాటు ఆమె కూడా గంజాయి సంసారం చేస్తుంది, డ్రగ్ సంసారం చేస్తుంది. ఏమన్నా అందం సందం ఉందా ఆ ముచ్చట? అమ్మ ఎట్ట చెప్పాలనో ఏం కథ. మళ్ళీ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ. గిసవంటి కథ, గిసవంటి భాగవతం.